Very good morning, students. In the past class, we had discussed about the advantages and disadvantages of project planning. Now, we are going to be discuss about the project planning process. So, how to the process of from the starting process to up to ending process of project. Those involved in certain plans in a project. Now let us see and discuss what is the planning, what is the project. Already we know what is a project and about the planning. Project planning is the process of defining your objectives and scope. సో హియర్ మన ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు ప్రణాళికలో ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనం టు డిఫైన్ అండ్ టు డిస్క్రైబ్ అబౌట్ అవర్ ఆబ్జెక్ట్, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ వాట్ ఆర్ ది వాట్ స్కోప్ ఇన్ ఏ ప్రాజెక్ట్ and your goals and milestones like deliverables, and assigning the tasks and budgetary resources for each step. So you can do your project planning in a simple document, or you can use project management software. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ ప్రణాళికలో మనకి ఏం స్పెసిఫై చేస్తాయంటే ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్. సో లక్ష్యాల గురించి, అదేవిధంగా వాటి యొక్క పరిధి గురించి మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా యువర్ గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, యువర్ గోల్స్ అండ్ మైల్ స్టోన్స్ లైక్ డెలివరబుల్స్. ఆల్రెడీ ఇన్ ది ప్రీవియస్ క్లాస్ వాట్ వి నో ద మీనింగ్ ఆఫ్ deliverables. Deliverables is nothing but information and stakeholders. So these are the deliverables. And assigning the task and budgetary resources for each step, you can do your project planning in a simple document. సో ఇక్కడ మనకి అసైనింగ్ ది టాస్క్ అంటే ఆల్రెడీ మనకి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ ఉన్నటువంటి యాక్టివిటీస్ కానీ ఎలా అసైన్ చేయాలి. అసైన్ మీన్స్ అలొకేటింగ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు ది ఎఫెక్టివ్ పీపుల్. అండ్ బడ్జెటరీ రిసోర్సెస్. సో బడ్జెటరీ రిసోర్సెస్ అంటే మనకి ఏ రిసోర్సెస్కి ఎంతంత బడ్జెట్ అలొకేట్ చేయాలనేది దాని యొక్క సారాంశం. ఫర్ ఈచ్ స్టెప్ యూ కెన్ డూ యువర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇన్ ఏ సింపుల్ డాక్యుమెంట్. సో మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ డాక్యుమెంట్లో మనకి ఫ్రేమ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా యూ కెన్ యూజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రాజెక్ట్ అంటే ఒక బిజినెస్ని తీసుకున్నప్పుడు ఇట్స్ లైక్ ఏ మేనేజ్మెంట్. సో ఒక బిజినెస్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎలా మనం ఇప్పుడు ఈ యొక్క అంశాలను ఏ విధంగా మనం అప్లై చేయాలనేది దీంట్లో మనకు ఫ్రమ్ సిస్టమాటిక్ వేలో ఒక క్రోనాలజికల్ ఆర్డర్గా మనం దాన్ని స్పెసిఫై చేసుకున్నాక సో తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం. సో దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ identify in the first process of project planning. So there is the identify project stakeholders. సో ఫస్ట్ మనం ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరు అనేది గుర్తించాలి. సో ఒక ప్రాజెక్ట్కి సంబంధించి స్టేక్ హోల్డర్స్ ఎవరు అనేది అంటే దీని యొక్క అరౌండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గుర్తించుకోవాలి. సో స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాసెస్ బై ఐడెంటిఫైయింగ్ ది స్టేక్ హోల్డర్స్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటంటే వన్స్ మన ప్రాజెక్ట్ ప్లానింగ్ స్టార్ట్ చేసే ముందు మనం ఎవరెవరు స్టేక్ హోల్డర్స్, మన ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ అవసరం అవుతుంది. సో వాట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ నీడెడ్ టు అవర్ ప్రాజెక్ట్. సో అది మనం గుర్తించాలి. యాజ్ అ ప్రాజెక్ట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఇండివిజువల్స్, గ్రూప్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ హూ మే అఫెక్ట్ ఆర్ బీ అఫెక్టెడ్ బై ఎ ప్రాజెక్ట్ దే ఇంక్లూడ్. సో ఇక్కడ ఎవరైతే మన యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరెవరైతే దాన్ని అఫెక్ట్ అవుతుందో, దాని యొక్క ప్రభావం అనేది ఎవరిపైన అయితే ఉంటుందో సో వాళ్ళ చుట్టూరు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని మనం గుర్తించాలి. లైక్ ఎవరంటే ఇండివిజువల్స్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, కన్జ్యూమర్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు, వీళ్ళంతా స్టేక్ హోల్డర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఏంటంటే ద ప్రాజెక్ట్ మేనేజర్. So like stakeholders is nothing but
the project manager and the project leader, the project team members, project testers, the contractors, consultants and customers, users of the project output, the group impacted by the ప్రాజెక్ట్ అండ్ అదర్స్. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. సో హూ మేనేజ్ ది యాక్టివిటీస్ ఆఫ్ కన్సర్న్డ్ ప్రాజెక్ట్స్. సో దే వి కాల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్. అండ్ ది ప్రాజెక్ట్ లీడర్. సో హూ ఈజ్ ది సుపీరియర్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఎవరైతే ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎవరైతే దానికి లీడర్గా ఉన్నారో, లైక్ టీమ్ మెంబర్స్, టీమ్ లీడర్స్. సో ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎవరైతే లీడర్గా ఉన్నారో వాళ్ళని మనం లీడర్స్ అని చెప్పుకుంటాం. టీమ్ మెంబర్స్. సో ఇక్కడ టీమ్ మెంబర్స్ ఏంటంటే ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్కి మనం ఒక్కొక్క ఫంక్షనల్ ఏరియాస్కి ఒక్కొక్క టీమ్ మెంబర్స్ ఉంటారు. లైక్ ఫినాన్షియల్, ప్రొడక్షన్, మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ఎం. సో ఈ విధంగా మనం టీమ్ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకోవాలి, అది చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ టెస్టర్స్. సో ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక మంచి దాని యొక్క ఆపరేషన్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది లైక్ టెస్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్. సో ఎవరైతే హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాజెక్ట్ లైక్ కాంట్రాక్టర్స్ అండ్ అదర్ వన్ కన్సల్టెంట్స్, customers, users of the project output. So group impacted by the project and others. So these are the stakeholders of our project. So the task of stakeholder management starts with identification of all stakeholders but does not end until the project itself is completed. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ టాస్క్స్ అనేటివి ఆ రెస్పాన్సిబుల్ టాస్క్ ఫుల్ఫిల్మెంట్స్ అనేటివి స్టేక్ హోల్డర్స్ మేనేజ్మెంట్ వన్స్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వన్స్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఎవరైతే మనకి స్టేక్ హోల్డర్స్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఆ ఒక్క ప్రాజెక్ట్ ఆ ఒక వర్క్ కంప్లీట్ అయిపోయేదాకా వాళ్ళు దాని యొక్క బాధ్యత అనేది అంటిపెట్టుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ కంప్లీట్ అయిందంటే ఆటోమేటిక్గా తర్వాత వాళ్ళు నో నీడ్ టు దెమ్. సో వాళ్ళు మన యొక్క అవసరం అనేది ఉండదు. సో దట్ ఈస్ దిస్. Throughout life cycle of the project, stakeholders need not to managed that is updated about the project progress and their feedback taken into consideration. సో ఇక్కడ అప్ టు డేట్గా మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, వర్కింగ్ ప్రోగ్రెస్ ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా దానిపైన ఓవరాల్ ఫీడ్బ్యాక్ అనేది మనం కలెక్ట్ చేయాలి. సో కలెక్ట్ చేసుకున్నాక వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకున్నాక దాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఏదైనా ఇఫ్ ఎనీ సిమిలారిటీస్, ఇఫ్ ఎనీ వేరియన్సెస్ ఆర్ దేర్ అండ్ దెన్ టు రికగ్నైజ్ దెమ్ అండ్ then we will take appropriate actions on them. So that is the identify the stakeholders. Next, second one process is identify project goals and objectives. సో ఇక్కడ ఏంటంటే మనం చేస్తున్నటువంటి వన్స్ మనం ఆ ప్రాజెక్ట్ మనం చూస్ చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక బిజినెస్ అనే ప్రాజెక్ట్ని చూస్ చేసుకుంటాం. సో ఆ బిజినెస్ని చూస్ చేసుకున్నప్పుడు దానివల్ల దానికి ఫుల్ఫిల్ చేయాలంటే వాట్ ఆర్ ది గోల్స్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ అవుట్ ది ప్రాజెక్ట్. ఆ యొక్క బిజినెస్ని మనం ఫిల్ చేయాలంటే ఎఫెక్టివ్గా, సక్సెస్ఫుల్గా దానికి కావాల్సినటువంటి గోల్స్ ఏది, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఏవి, దానికి కావాల్సినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమి ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసిన తర్వాతే దాని యొక్క ఇది మనకు తెలుస్తుంది. సో ఈ ప్రాజెక్ట్స్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ డిపెండ్స్ ఆన్ ది నీడ్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ స్టేక్ హోల్డర్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక దీనికి సంబంధించినటువంటి బిజినెస్, ఇప్పుడు సపోజ్ బిజినెస్ తీసుకున్నప్పుడు దానికి ఎటువంటి అవసరాలు అనేది ఉండాలి, ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ దానికి అవసరం అవుతారు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి, దానికి కావాల్సినటువంటి అదేవిధంగా ధ్యేయాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకి ఆ యొక్క ప్రాజెక్ట్ అవసరాలపైన అనేది ఆధారపడి ఉంటుంది. సో ప్రాజెక్ట్ గోల్స్ ఆర్ ది డిజైర్డ్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. సో ఎప్పుడు కానీ మనకి చాలా అచీవ్డ్ వేలో ఉండాలి, చాలా అకంప్లిష్డ్ వేలో
మనకి మనం పెట్టుకునేటువంటి ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి గోల్స్ కూడా చాలా డిజైర్డ్ అవుట్కమ్స్ ఇచ్చే విధంగా అటువంటి ప్రాజెక్ట్స్ ఉండాలి. సో ఇప్పుడు లక్ష్యాలు గోల్స్ బాగున్నప్పుడు గోల్స్ అన్నీ బాగుంటాయి అట్ ది ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్. సో దెన్ విల్ కమ్ టు ది at the end of the project. So the outcomes is negative. So if the project is good at the primary stage, and then um, to come the after completion of the project, the outcomes is in a positive. సో మనకి వచ్చేటువంటి ఫలితాలు అనేది పాజిటివ్లో ఉంటాయి ప్రాజెక్ట్ బాగున్నప్పుడు, దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఉన్నప్పుడు. ఎప్పుడైతే నెగిటివ్ ఫలితాలు వస్తాయో అప్పుడు దానికి మనం ఫస్ట్లో గోల్స్ బాగానే ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూర్ అవుతాం. ప్రతి ఒక్క అంశంలోనే ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి ఫైనల్గా వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా చాలా నెగిటివ్గా ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు డిజైర్డ్ అవుట్కమ్స్ ఉండాలి కానీ అన్డిజైర్డ్ అవుట్కమ్స్ ఉండకూడదు. సో గోల్స్ ఆర్ అబౌట్ వాట్ ప్రాజెక్ట్ నీడ్స్ టు అచీవ్. సో ఇక్కడ గోల్స్ ఒక ప్రాజెక్ట్ యొక్క అవసరాల గురించి గోల్స్ మనం కంప్లీట్ చేయాలంటే, ఒక ఆబ్జెక్టివ్స్ మనం ఫిల్ చేయాలంటే, రీచ్ అవ్వాలి అంటే ప్రాజెక్ట్ మనం ఎన్నుకునేటువంటి వర్క్ ఏ అవసరాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవసరాలు మనం వాటిని గుర్తించి వాటిని యూటిలైజ్ చేసుకొని సో తర్వాత మనం అనుకునేటువంటి గోల్స్ని రీచ్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆబ్జెక్టివ్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ హౌ దీస్ గోల్స్ క్యాన్ బీ అచీవ్డ్. సో ఎలా ఆ యొక్క లక్ష్యాలని మనం సాధించాలి అనేది ఇక్కడ సారాంశం. సో ఈచ్ గోల్ క్యాన్ దస్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో ప్రతి ఒక్క గోల్కి సంబంధించి ఎన్నో ధ్యేయాలు ఉంటాయి అక్కడ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇయర్లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో నాకు ఇయర్లో ఒక 10,000 యూనిట్స్ నేను సేల్ చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకున్నప్పుడు అక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో మార్కెట్ ప్రైస్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, అదేవిధంగా కాంపిటీషన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా మార్కెట్ విషయంలో కానీ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ విధంగా అన్ని ఆబ్జెక్టివ్స్ మనం ఫిల్ చేసుకుంటే ఆ గోల్ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. సో దట్ ఈస్ ది ఐడెంటిఫై ప్రాజెక్ట్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అండ్ అదర్ వన్ ఐడెంటిఫై ప్రాజెక్ట్ డెలివరబుల్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ డెలివరబుల్స్ ఆర్ ది టాంజిబుల్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ప్రొవైడెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ డెలివరబుల్స్ అనేది టాంజిబుల్ ప్రోడక్ట్స్ అంటే మన ఎప్పుడైతే వీ సీ ఇన్ ఏ ఫిజికల్ అంటే భౌతికంగా మనం చూస్తూ ఉంటాం. సో అటువన్నీ టాంజిబుల్ అంటారు. ఇంటాంజిబుల్ అంటే మీన్స్ వీ హ్యావ్ నాట్ సీన్ ఇన్ ఫిజికల్. సో దట్ ఆర్ ది ప్రొడ్యూస్డ్ అండ్ ప్రొవైడెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటైతే మనం అయితే డెలివరబుల్స్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి లైక్ అది ప్రాజెక్ట్ డెలివరబుల్స్ అని ప్రోడక్ట్ డెలివరబుల్స్ కానీ. సో ఈ రెండు వచ్చి మనకి ఒకటి వచ్చి సీన్లో ఉంటుంది, రెండు వచ్చి అన్సీన్లో ఉంటుంది. లైక్ we can generally distinguish between two types of deliverables: project deliverables and product deliverables. Project deliverables such as the project plan, minutes or reports. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ డెలివరబుల్స్లో మనకి ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలంటే ఏం డెలివరబుల్స్ కావాల్సి అంటే ఫస్ట్ మనకి ప్లాన్. సో ప్రాజెక్ట్ ప్లాన్ అనేది మనం డ్రాఫ్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డిపిఆర్ విషయం కానీ, నెక్స్ట్ అదేవిధంగా మినిట్స్. సో మినిట్స్ బుక్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో మినిట్స్ టు మినిట్ అనేది మనకేం జరిగింది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ రిపోర్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అని, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అని, అదేవిధంగా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ రిపోర్ట్స్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కలిపి మనం ప్రాజెక్ట్ డెలివరబుల్స్ అంటాం. సో ప్రోడక్ట్ డెలివరబుల్స్ అంటే ఇక సచ్ యాజ్ ఇంటలెక్చువల్ మెటీరియల్, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ సో ఆన్. సో ఇక్కడ ఏంటంటే ఇంటలెక్చువల్ మెటీరియల్స్ లైక్ రా మెటీరియల్స్ కానీ ఇవన్నీ మనకి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి డెలివరబుల్స్. లైక్ కన్జ్యూమర్ గూడ్స్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ కన్జ్యూమర్ గూడ్స్ అంటే వినియోగదారులకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ అవి కానీ. నెక్స్ట్ అండ్ కాంట్రాక్ట్స్ ఆన్. సో కాంట్రాక్ట్స్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే. సో ద కాంట్రాక్ట్ బిట్వీన్ ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ తీసుకున్నప్పుడు ఓనర్ ఉంటారు అండ్ కాంట్రాక్టర్. సో ఓనర్ ఏమంటే ఓనర్ ఆఫ్ ది హౌస్ వచ్చి కాంట్రాక్ట్ ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరికి అప్పగిస్తామంటే
ఇన్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ టు ది సమ్వన్. సో ఒకరికి ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో వాళ్ళకి మనం అప్పచెప్తాం. సో ఒక అగ్రిమెంట్ చేసుకొని, సో తర్వాత ఈ ఇయర్లో ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, సో దానికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి మనకి ఆ కాంట్రాక్ట్స్లో ఉంటాయి. సో దీస్ ఆర్ ది ప్రోడక్ట్ డెలివరబుల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ create the project schedule. So it is very very important to the successful project. So in traditional project management, the project schedule lists all activities and deliverables with their intended start and end dates. So ఇక్కడ షెడ్యూల్ ఏంటి ఇండికేట్ చేస్తుందంటే when we start the work and when we complete the work. So these are the indicates the schedule. సో కాబట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటారు, దేనికి సంబంధించి ఉండాలి అంటే, ఇన్ ట్రెడిషనల్ వేలో, ఇన్ ట్రెడిషనల్ షెడ్యూల్లో ఆల్ యాక్టివిటీస్, సో షెడ్యూల్ లిస్ట్లో ఆల్ యాక్టివిటీస్ అండ్ డెలివరబుల్స్ విత్ దేర్ ఇంటెండెడ్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ అండ్ దస్ ప్రొవైడ్స్ ఎ టైమ్ లైన్ ఫర్ ది ఎంటైర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ సంబంధించినటువంటి యాక్టివిటీస్, అలికేషన్ ఆఫ్ యాక్టివిటీస్, అదేవిధంగా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్, ఒక టైం లైన్ అని పెట్టుకోవాలి, డెడ్ లైన్ అనే ఒక టైం అనేది ఫిక్సేషన్ చేయాలి. సో ఆ టైం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇప్పుడు కంప్లీట్ చేయాలనేది దీని యొక్క మీన్స్. సో ఇక్కడ దీంట్లో డిఫైన్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ యువర్ ఆబ్జెక్టివ్స్ అండ్ డెలివరబుల్స్. సో ఫస్ట్ మనం యాక్టివిటీస్ని డిఫైన్ చేసుకోవాలి. సో దీంట్లో ఏ యాక్టివిటీస్ ఉంటాయి, ఏ ఆపరేషన్స్ ఉంటాయి, మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, బిజినెస్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ ఆపరేషన్స్ ఉంటాయి, ఏ యాక్టివిటీస్ ఉంటాయి, ఏ కార్యకలాపాలు ఉంటే అవి మనం రీచ్ అవ్వగలుగుతాం అనేది మనకి ఇక్కడ అర్థం. సో అవి లక్ష్యాల ఆధారంగా మనం యాక్టివిటీస్ని డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ యాక్టివిటీస్ డౌన్ ఇంటూ టాస్క్స్. సో ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద యాక్టివిటీస్ ఉంటాయి. సో ఆ బిగ్ యాక్టివిటీస్ని వీ కన్వర్ట్ ఇంటూ స్మాలర్ యాక్టివిటీస్. లైక్ బిగ్ టాస్క్ని స్మాల్ టాస్క్స్గా మనం దాన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్టిమేట్స్ ది టైమ్ ఈచ్ టాస్క్ విల్ టేక్. సో మనం టైం అనేది సమయం అనేది అంచనా వేయాలి. దేనిపైన అంటే, ఒక యాక్టివిటీకి సంబంధించి ఒక టాస్క్ కంప్లీట్ అవ్వాలి అంటే, ఒక స్మాలర్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ వర్క్ అనేది మనం కంప్లీట్ అవ్వాలి అంటే దానికి ఎంత టైం అనేది మనం అంచనా వేయాలి. సో ఈ విధంగా ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో లొకేట్ టాస్క్ డిపెండెన్సీస్ అండ్ అకామిడేట్ దెమ్ ఇన్ ఏ షెడ్యూల్. సో ఇక్కడ ఏంటంటే ఒక టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి డిపెండెన్సీస్ అండ్ అకామిడేట్ దెమ్. సో లైక్ టెక్నాలజికల్ రిసోర్సెస్ కానీ, అదేవిధంగా ఫినాన్షియల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. సో ఇవన్నీ మనం దానికి సంబంధించినటువంటి ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని ఆధారపడి ఉంటాయి. సో వాటిని మనం ఆ షెడ్యూల్కి సంబంధించి ఆ షెడ్యూల్లోగా మనం అకామిడేట్ చేసుకొని దెన్ వీ విల్ స్టార్ట్ అవర్ టాస్క్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ అసైన్ హ్యూమన్ రిసోర్సెస్ టు ది టాస్క్. హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ టాస్క్లు అనేది అలాట్ చేయాలి అనేది, అసైన్ చేయాలనేది దీంట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ షెడ్యూల్లో మనం ఫ్రేమ్అవుట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ షెడ్యూల్. నెక్స్ట్ వన్ ఈజ్ యాజ్ క్రియేటింగ్ ఏ సపోర్టింగ్ ప్లాన్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కొన్ని ప్లాన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో యువర్ ప్రాజెక్ట్ ప్లాన్ నీడ్స్ టు ఇంక్లూడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ నెసెసరీ టు మేనేజ్, మానిటర్ అండ్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ప్లాన్కి ఏం అవసరం అంటే, దీంట్లో ఏముంటాయంటే ఆల్ ది ఇన్ఫర్మేషన్ సో నెసెసరీ టు మేనేజ్. సో మనం ఆ యొక్క యాక్టివిటీస్ని, ఉన్నటువంటి వర్క్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని అంటే, ఫస్ట్ వాటి యొక్క టు మేనేజ్ ది యాక్టివిటీస్, టు మానిటర్ ది యాక్టివిటీస్, టు కంప్లీట్ ది యాక్టివిటీస్ అండ్ దెన్ టు సక్సెస్ఫుల్లీ ది ప్రాజెక్ట్. సో వీటిని మనం అన్నీ చేయాలంటే మనకి డెఫినెట్లీ వీఆర్ రిక్వైర్డ్ సపోర్టింగ్ ప్లాన్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్. Aside from the project schedule, the stakeholders list the goals and objectives. The document usually includes various supporting plans that cover the following areas. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ షెడ్యూల్లో ఒక దీంతో పాటు మనం ఏం చేయాలంటే ఒక స్టేక్ హోల్డర్స్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ లిస్ట్ని, ఒక డాక్యుమెంట్ని మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా దాంతోపాటు ఇన్ కనెక్షన్ విత్ సపోర్టింగ్ ప్లాన్స్ దట్ కవర్ ది ఫాలోయింగ్ ఏరియాస్. లైక్ ఇక్కడ స్కోప్ మేనేజ్మెంట్, స్కోప్ ప్లాన్ అంటే
మనకి ఆ స్కోప్ ఎంతవరకు ఉందనేది మనం డిసైడ్ చేయాలి, దాన్ని డిఫైన్ చేసుకోవాలి. అదేవిధంగా రిసోర్స్ మేనేజ్మెంట్. సో వాట్ ఆర్ ది రిసోర్సెస్ టు రిక్వైర్డ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ requirements like financial, marketing, human resources. So these are the requirements. And communication plan. So communication between the along the all over the project. So communication will be passed on all over the project. So మొత్తానికి ఎవరైతే those who are involved in a project, in between them the communication will be passed on. సో వాళ్ళ మధ్యలో మనకి కమ్యూనికేషన్ అనేది పాస్ అవ్వాలి అంటే, ఎఫెక్టివ్గా మనకు సక్సెస్ఫుల్గా యాక్టివిటీస్ కంప్లీట్ అవ్వాలంటే కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది వెపన్. కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్. సో దట్ ఈస్ ది కమ్యూనికేషన్ ప్లాన్. అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఎప్పుడైతే వీ విల్ ప్రొడ్యూస్ ది ఎఫెక్టివ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దెన్ ఆల్సో వీ మెయింటైన్ ది quality and quantity in products and services. So there is the quality important. So quality of work, quality of products, quality of services. These are the involved in project quality plan and quality management. And next one is project change management. So if any changes is needed in a project, so definitely the project the project change plan is required at any time, at any level, at any area. So that is the that is also important to us, and to define and to set the project change management plan. And last one, another one is procurement management. So procurement means we collect the raw materials, we collect the information, we collect the resources, and so whatever it may be. So procurement management is important. So timely, the procurement of raw materials, the procurement of resources, the procurement of financial funds are required